నమస్కారం మాస్టర్. బావా ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివర్లో జెండు బామ ఉంటుంది చూడు. జండు బామ అస్తమానం ఫోన్ చేసి చంపేస్తున్నా, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత, నేను ఉమాని. అవునా, ఫోన్ కా? సరే. ఏంటి, ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే, ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లి, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది, చూసుకో. నిజమే, ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే. ఈ ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది. థాంక్స్ బావా. థాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి, అర్థమైందా? అయ్యయ్యో, ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? పర్లేదులే అత్తయ్య, మీరు వెళ్ళండి. ఏంటే ఇది, మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా? వెళ్ళి గొప్పమ్మలు తెచ్చుకోవే, ఈ లోపు నేను ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ చెప్తాను. ప్లీజ్ బావా, నా ముగ్గు నేను చేయకు బావా, ప్లీజ్ ప్లీజ్. అసలు ఏం ముగ్గే ఇది? కుర్చీల ముగ్గు. కుర్చీల ముగ్గా? ఈ 3 కుర్చీలా? మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకోలేకపోవా? 3 పూట్ల ఇంట్లో భోజనం చేయద్దు కానీ. కుర్చీల ముగ్గు అంట, ముగ్గు అంతా వేసి చేస్తుంది. ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు. తొందరగా పని కానిచ్చుకురా. రేయ్ చేస్తా. ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నువ్వేంటి ఇక్కడ? ఏంటా కొరియన్ సినిమా చూస్తున్నావు? కాంపిటీస్ తెలుగు సినిమా డైరెక్టర్ అవుతావా? హో, ఆ ఫిలిం బై శ్రీలక్ష్మియా? ఏయ్ మానస్ లేదా? అది ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం? ఈ టైంలో లేడీస్ బెడ్రూమ్ లోకి ఇలా గట్టిగా అరుస్తాం. అరు, ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. నేను ఈ టైంలో నీ బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చానో అనే లాజిక్ కన్నా మనం మీ బెడ్రూమ్లో ఏం చేస్తున్నామని ఫస్ట్ డౌట్ వస్తుంది. ఏం చెప్తావు? కొరియన్ సినిమా చూస్తున్నాను చెప్తావా? నమ్మరే, ఉట్టి పాడు లోకం. సరే, ఎందుకు వచ్చావు ఇప్పుడు? హ్యాపీ బర్త్డేస్. మార్నింగ్ చెప్పొచ్చుగా, ఈ టైంలో ఎందుకు? సూర్యుడికి డే టైం, చంద్రుడికి నైట్ టైం, ఈ డౌన్కి ఎనీ టైం. అది సర్లే కానీ అమ్మాయి బెడ్రూమ్కి వచ్చి పుట్టి చేత్తో వెళ్ళకూడదంట. ఏదైనా ఇచ్చి పంపించచ్చు కదా? ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అమ్మాయిలంటే ఎలా కనిపిస్తున్నావు నీకు? అర్ధరాత్రి రూమ్ లోకి వస్తావా? ఫోన్ లో కూడా మెసేజ్ పెట్టొచ్చు కదా? అసలు ఏమనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి నాన్నతో చెప్పి నీ తాట తీస్తా. ఇది పట్టుకో. ఏంటి, ఎవరో చైనా వాళ్ళ ఉన్నాడు? చైనా వాడు కాదు, చిన్నప్పటి నుండి నాతో పాటు ఇంట్లో ఒక వెధవ పెరిగాడని చెప్పానే, వాడే వీడు. కృష్ణ? అవును. అయితే మాత్రం ఈ టైంలో వస్తాడా? బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. రేపు పొద్దునే వచ్చుగా. నువ్వు ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు కదా. నువ్వు వెళ్తే నేను డోర్ వేసుకుంటా. నీకు అలా అర్థమైందా? నేను ఓ గిఫ్ట్ తెచ్చాను, ఇచ్చేసి వెళ్తా. ఏది?
ఏంటి నుంచొని నిద్రపోతున్నావు? నిద్ర గిఫ్ట్ ఏది? గిఫ్ట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రేపు పొద్దున్న కేఫ్లో కలుద్దాం. రొమాంటిక్ సినిమా సోలోగా చూసి ఎంజాయ్ చేయి. ఇప్పుడు నువ్వు కూడా 5 లక్షలు దొబ్బేశావా? ఏది సిఐ కీప్ ఇంట్లో కాదు, సిఏ ఇంట్లో. సిఐ ఇంట్లో దొబ్బేసి నేను కదా? కాదు, నేను. మరి నేను సిఏ కీప్ ఇంట్లో. అమ్మ కిరణ్, నువ్వు మామూలుడివి కాదన్నా. అంటే ఇప్పుడు మనల్ని రెండోసారి పట్టుకుని ఉండకపోతే నువ్వు 5 లక్షలతో జంప్ అన్నమాట. అంటే అది నేను గుంటూరులో అడుక్కు తింటూ బతికేవాడిని. నీకు నాకు కట్టి నువ్వు నాతో మాట్లాడకు. సారీరా, నువ్వు నాతో మాట్లాడకపోతే ఎలారా? చిన్న పిల్లలను కూడా చూడకుండా కొడుతుంటే నన్ను నువ్వు చూస్తూ ఊరుకున్నావు, కానీ ఒప్పుకున్నావా? నువ్వు మాత్రం నాకు చెప్పకుండా చంపైపోలా? సరే, నేను ఇప్పుడు నీతో మాట్లాడు. కాసేపు అయ్యాక మాట్లాడతాను. అట్లాడే కాజా నాకు తీసే సార్. అది నువ్వు విన్నది కరెక్టే, తీసే పండే. నిజంగా వెళ్ళిపోవచ్చా సార్? ఏ బాధగా ఉందా? అయ్యో అస్సలు లేదు సార్. ఇంకోసారి కనిపిస్తే మక్కలు ఇరిగిపోతాయి. పండే. ఎస్ సార్. త్వరగా పదండి, దేవుడికి మొక్కుకుంటే ఓ పని అయిపోతుంది. கடவுளே, நாங்க பண்றவேல மன்னிக்கணும். யாருக்கும் தெரியாம காப்பாத்துப்பா. அடுத்த வாரம் 108 ప్రదర్శన పంట స్వామి. అబ్బా, ఎవరైనా వస్తారే, త్వరగా రండి. పదండి పదండి, అటు వెళ్తానే వందండ్రక. இதுக்குள்ளியா? ஏய், இங்க யாரோ இருக்கிற மாதிரி இருக்கு. అయినా ఈ టైంలో ఎవరుంటారులే. పదండి పదండి. ఏయ్ రండి రండి. పదండి. యారు இல்ல. త్వరగా పదండి. పద. వా, இந்த பக்கம். కూర్చోండి. కూర్చో. తీయవే. తొందరగా తీయవే. ఎంత కడల వంశనా? అబ్బా, ఈ మగవాళ్ళు ఎలా కలుస్తారో ఏమో అర్థం కాదు. నువ్వు కూడా కాల్చుకో. చూడవే. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. చెన్నై రా అది కాదు సార్, వీళ్ళు నా చేత. ఓ, తెలుగు వచ్చా? కొంచెం కొంచెం వచ్చు. తెలుగు కొంచెం కొంచెం వచ్చు, సిగరెట్ కాల్చడం మాత్రం పూర్తిగా వచ్చు. అయ్యయ్యో. సిగరెట్ ఒకటేనా లేదా రమ్ము, బ్రాండీ, విస్కీ, జిన్ను, గుట్కా, మట్కా, కైని, గంజా లాంటివి కూడా ఉన్నాయి? ఏదో నాటకాలు ఆడుకో. నువ్వు ఎక్కడో చెన్నై నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ అమ్మాయిలు చెడగొడతావా? మీ కాలు పట్టుకుంటా మన్నికున్నావు సార్. చెన్నైలో కాలు పట్టుకుంటారేమో, ఆంధ్రాలో తప్పు చేస్తే కౌలించుకుంటారు. అవునా కాదా చెప్పండి. సారీ సార్, ఇంకప్పుడు చెయ్యం. బాగుంది, చాలా బాగుంది. ఇవాళకి చాలు, మళ్ళీ రేపు వెళ్ళు. ఏంటిది ఎంత ఇబ్బంది పెట్టింది? కొంచెం జరిగి కూర్చోండి, జాగ్రత్తగా మెల్లగా పోనీ. సార్, ఎవరికి ఏం కాలేదు కదా? ఏం కాలేదయ్యా. డ్రైవరు, కండక్టర్ ఎవరికి ఏం కాలేదు బాబు. ఫోన్లే, డబ్బు పోతే వస్తుంది కానీ ప్రాణం పోతే వస్తుందా? ఇదిగో కండక్టర్, ఈ నెపంతో నీ పాటికి నువ్వు ఇవ్వాల్సిన చెల్లివ్వకుండా వెళ్ళిపోకు. నిన్ను కాపాడిందేవడ్రా తమ్ముడు.
ఇక్కడంతా ఏడుపులు పెడపప్పులతో ఉంది. ప్రస్తుతానికి ఆ 7 కోట్లకే ఖాయం చేసేయి. అవును మురళి సార్ బస్ ఎక్కారా సార్? వచ్చే దారిలో హలో మురళి, చెప్పు మురళి. సార్ రాత్రి లోపల వచ్చేస్తారా సార్? ఇంకో 2 గంటలు అక్కడ ఉంటాం సార్. 4-5 సార్లు సూపరింటెండెంట్ గారు ఫోన్ చేశారు సార్. నువ్వే టెన్షన్ పడక, వచ్చేస్తాం. సార్ బుర్ర పగిలి నెత్తురు గారితో గుడ్డేమైనా కట్టుకోండి సార్. పెద్ద మ్యాటరే కాదు సార్. నమ్మాలమ్మా, నమ్మాలి. నేను కట్ చేశానా ఏంటి? వచ్చే దారిలో బస్సు ఓ చిన్న గుంటలో పడి లేచింది. చిన్న గుంటలో పడి లేచిందే? నేను చెప్పేది వినమ్మా. అరే నేను చెప్పేది విను. నువ్వు 11 సార్లు డైవర్స్ ఇచ్చావు, నేను 8 సార్లు డైవర్స్ ఇచ్చాను. మళ్ళీ మన డైవర్స్ కోసం కోర్టుకి ఎక్కితే ఆ జడ్జి మనల్ని చెప్పుతో కొట్టడా ఏంటి? రామ్మూర్తితో సంబంధం కట్ చేసుకోమన్నాను, చేసుకున్నావు. సత్యమూర్తితో సంబంధం కట్ చేసుకోమన్నాను, అది చేశావు. కానీ ఆ కృష్ణమూర్తితో మాత్రం ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నావమ్మా? ఇలా చూడు బంగారం, నిన్ను నమ్మే కదా నేను ఇల్లు వదిలి వెళుతోంది. 3 రోజులు నేను వెళ్ళొచ్చేలోపు 30 మంది వచ్చి వెళ్తున్నారు. కంప్లైంట్ వస్తుందిరా నాకు. మదన కామరాజ్ అంటే ఊళ్ళో వాళ్ళకు మర్యాద ఉంది కదరా. ఆ మర్యాద కాపాడాల్సిన బాధ్యత నీకుందా లేదా? అరే ఏడవకురా, ఏడవకూడదు. నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది. అర్థమైంది. ఒకేసారి కట్ చేసుకోవడం అంటే కష్టమే. ఓ 2 వేసేటప్పుడు తగ్గించుకోవచ్చు కదమ్మా. ఏంటి డోర్ కొట్టిన చప్పుడు? ఓ ఆనంద్ వచ్చాడా? ఇలాంటి టైంలో మిస్డ్ కాల్ ఇచ్చి రమ్మని చెప్పమ్మా. సొసైటీలో మనకంటూ స్టేటస్ ఉంది కదా. వి షుడ్ కీప్ ఇట్ అప్. ఓకేనా బంగారం? ఒళ్ళు జాగ్రత్తరా. ఏయ్ పెట్టేకు. విన్నావా? ఓకేరా కన్నా, ఇది చాలరా బంగారం. ఆనంది చూసుకో. ఏం సార్, నేను చెప్పింది కరెక్టేగా? జీతంలో పరువు, ప్రతిష్ట, నిజాయితీ ఈ 3టి కట్టుబడి బతికేవాళ్ళు తిండికి వేలు చపరిస్తూ కూర్చోవాల్సిందే. మిమ్మల్ని చూస్తుంటే ఆ 3టిని తీసి పారేయకుండా బతుకుతున్న డమ్మీ పీస్ లా ఉన్నారు. తీసి పారేయండి, జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతారు. నీ పేరేమన్నావు బాబు? మదన కామరాజు. నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు. అయితే ఎక్కడుండాలి? ఉండకూడదు అంటే ఏం సార్ అర్థం? ఇదేనా అర్థం? ఎందుకు పడిపోరా మరి? అంకుల్ టీ దాటాన్ని 10 నిమిషాలు బస్సు ఆపుతామన్నారు. మేమందరం తాగేసాం. బస్సు ఎక్కడా చెప్పండి అంకుల్, చెప్పండి. బస్సులోనే ఉన్నాం. మరి నా సీట్? అది అక్కడ వెళ్ళి కూర్చో. ఇది బస్సా, అది సీటా? ఉదయాన్నే తాగేసి వచ్చాడు. పోరా. అమ్మా టిఫిన్ రెడీయా? ఏది? అయ్యో ఎందుకమ్మా రోజు ఉప్మా చేసి చంపుతున్నావు? నోరు ముయ్యవే అధిక ప్రసంగి. తినేటప్పుడు పుస్తకం ముయ్యవే. చదివేది బుర్రకెక్కదు, తినేది వంట పట్టదు. వద్దు కూర్చోవే దరిద్రప్తానా. చీటికి మాటికి తిట్టావంటే సాయంత్రం ఇంటికి రాను. పోయి రైలు కింద పడి చావుకు. అందరికీ ఇబ్బంది. మీరిద్దరూ ఒకరోజైనా తిట్టుకోకుండా ఉండలేరా? ఇది నీలా ఉంటే నేనెందుకు తిడతానే? ఆ జుట్టు చూడు ఎలా విరగబోసుకుందో. జుట్టు అనకపోతే నా తప్ప? జడేసుకోవచ్చుగా, మీ అక్క వేసుకోలే? అక్క మాత్రం స్పెషల్, మిగతా వాళ్ళంతా 2nd క్లాస్ సిటిజన్సా? మరైతే నన్నెందుకు అన్నారు? అక్కను కరే ఆగిపోవాల్సింది. కోపం చూడు. ఇది డాక్టర్ అయితే దీని చేతిలో పేషెంట్ల నానా పాటలు పడతారు. నా ప్రాణం మీదకి వచ్చినా దీని దగ్గర మాత్రం తీసిపోకండి. సరేమా? ఏంటి సరేమా? చాలు వెళదారా. వస్తావమ్మా? ఆగవే. ఏంటి? చేయి జాపు. బాగా రైపో. రైలు కింద పడమన్నావుగా? రాక్షసి పడద్దని కదా చెప్పింది. ఏమిటి బావగారు? శాంతికి పరీక్షలు కదా, అందుకని. ఓహో అదా. శాంతి వస్తున్నానక్క. తప్పుకో ఇటేపు. విషు 5, 6, 7, 8, 9, 10, 11 times. థ్యాంక్ యూ. పర్వాలేదు. తాతయ్య షేవ్ చేసుకో తాతయ్య, నాకు గుచ్చుకుంటోంది. గుచ్చుకుంటుంది. బాయ్. నిన్ను పెంచి పెద్ద చేసి చదివించినందుకు ఏంట్రా నువ్వు చేసే పని? ఏం చేశాను? నీ కొడుకు ఇవాళ ఏం చేశాడో తెలుసా? వాడు మీ కొడుకు కూడా అనుమానమా? స్పెన్సర్ సిగ్నల్ దగ్గర చూశాను. అయ్యగారు ఫ్రెండ్స్తో 4 బైకుల్లో ఆడో మగో తెలియదు
ఆ జుట్టుముళ్ళు చెవి పోగులు అరే గుప్పు గుప్పుమని ఒకటే పొగ. అర్థమైందా? ఏంటి నీకు అర్థం కాదు. నీ దొంగ తిరుగుడు మాట్లాడేందుకు? అమ్మా నేను సిగరెట్ తాగడం నాన్న చూశారు. టిఫిన్ మామూలు సిగరెట్ కాదే, ఎంగిలి సిగరెట్. స్కూటర్లో ప్యాంట్ వేసుకుని ఒక అమ్మాయి, అయ్యగారి వెనక అదొక లాగుడు, వీడొక లాగుడు. అరే చూడ చక్కని దృశ్యం. మన కుటుంబంలో ఇలాంటి ఒక ఎంగిలి వెధవ పరుగు తీశారు. ఎవర్రా అమ్మాయి? గుండెల్లో రాయి పడేస్తున్నావు. అమ్మా తను మగా టైప్ అమ్మాయి, నాకు తమ్ముళ్ళంటిది. అది మరీ డేంజర్. నానమ్మ మీరా నానమ్మ బాబాయ్ క్లాస్మేట్. నువ్వు కూడా ఊసరు వీళ్ళ నెగదాలు చేసావే. నువ్వు సిగరెట్ తాగు, ఏమైనా తగలడు, నాకు అనవసరం. మరి ఇంకేంటి? నా సంపాదనతో తాకరా, నీ సంపాదనతో తాగు. ఈ చేతిలో ఒకటి పెట్టుకో, ఆ చేతిలో ఒకటి పెట్టుకో, కావాలంటే చెవులో కూడా పెట్టుకోరా. అబ్బాబా సిగరెట్ తాగడం అంత పెద్ద పాపమా? కాదు మహాపుణ్యం. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? సంపాదించి పెట్టే మిషనేనా? వాడి వయసులో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరిగాను తెలుసా? ఇప్పటికి 99 సార్లు చెప్పారు ఇది. ఇచ్చేవాడు మా నాన్న. తిన్నగా భీమ విలాస్కి వెళ్ళటం, ఒక దోశ ఒక కాఫీ, నడిచెళ్ళేవాడిని కాలేజీకి. ఈ రోజుల్లో అడుక్కునేవాడు కూడా పావలా ఇస్తే తిరిగి మొహాన కొడుతున్నాడు. ఇప్పుడు ఏమిటి ప్రాబ్లం? మీరు కష్టపడి పైకొచ్చారంటారు అంతే కదా? ఓకే ఒప్పుకుంటాం, కాళ్ళ మీద సాష్టాంగం పడతాం. అందుకని మేమందరం చెప్పు లేకుండా నడవాలా? కార్తీక్ ఎదురించి మాట్లాడుకో. సరేనే పనికిరాని వాడినే యూస్లెస్ నే. దానికి ఎందుకు ఈ సూటుపడి మాటలు దెప్పొడిపులు? నీ పర్స్ కొంచెం ఇస్తారా? నా మాట అంటే లెక్కలేదు, నా డబ్బు మాత్రం కావాలి. అయితే వద్దు. ఉండరా? మొండితనం చూడు, మూతి మీద మేసం మొలిచి 3 రోజులు కాలేదు. నువ్వు రారా. ఇంత వయసు వచ్చి జుట్టు నెరిసినా మీరు మాత్రం ఏం తక్కువని? మీ అక్కయ్యని ఏదో 2 మాటలు అన్నానని 5 ఏళ్లు నాతో మాట్లాడడం మానేసరే. ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న ఆస్తంతా సిగరెట్ లో ఊదేయడానికి. తాతయ్య పోయింది, నీ ఆస్తంతా పోయింది. అన్నయ్య గారు, వదిన గారు, మీరు కూడా తీసుకోండి మామయ్య గారు. ఏమిటి బాబు, ఏమిటి ఆనందం? ఈ రోజు మన ఇంట్లో దీపావళి కాంతులు విరజమ్మిపోతున్నాయి. మీ గుడ్డల్లుడికి కళ్ళు రాబోతున్నాయి. నిజమా? నిజంగానే మీ మీద ఒట్టు మామయ్య గారు. ఇప్పుడే లండన్ డాక్టర్తో మాట్లాడాను. నాకు కళ్ళు వస్తున్నాయా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నానా? విన్నావా మణి? నేను ఈ లోకాన్ని చూడబోతున్నాను, నిన్ను చూడబోతున్నా. ఇక్కడ మణి విన్నావా? నేను ఈ లోకాన్ని చూడబోతున్నాను. విన్నావులే, మాకేమన్నా చెవుడా? నోర్మయ్ రా తమ్ముడు వెళ్దాం రా. అన్నయ్య గారు, మీరు వదిన గారు చేపట్టుకుంటే ఎయిర్పోర్ట్ వరకే వెళ్ళగలరు. అదే మామయ్య గారు కాలు పెట్టుకుంటే లండన్ వరకు వెళ్ళగలుగుతారు. కానీ 25 లక్షలు ఖర్చు అవుతుంది. 25 లక్షలా? నో వద్దు. ఈ పాడు కళ్ళు కోసం మామయ్య గారిని 25 లక్షలు అడిగినా నో నో, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నావా మామయ్య? అక్కడ సార్ స్వీట్ సార్. స్వీట్ ప్లీజ్. యువర్ సార్ స్వీట్. ఓ నువ్వు షాక్లో ఉన్నావు కదూ? నీ షాక్కు ఈ మైసూర్ పాక్ ముఖ్యంగా నువ్వు తీసుకోవాలి. ఓ నీ కళ్ళు కనపడవు కదూ? ఎందుకు? నీకు కళ్ళు తెప్పించడానికి హిమాలయాల నుంచి ప్రత్యేకంగా ఒక బాల బాబాను పిలిపించాను. బాబా ఈ పొట్టు బాబు ఎవడో ఊపుకుంటూ వచ్చేస్తున్నాడు. రండి బాబా, దయచేయి. వీరే బాలబాబా గారు. మీకు డెలిగేట్స్ మీటింగ్ టైం అయింది, మీరు వెళ్ళిరండి. మీకెలా తెలుసు బాబా గారు? బాబా జై సెలవు. అయినా అన్నయ్య గారు ఇలాంటి నమ్మరు. ఈ ల్యాప్టాప్ యుగంలో ఈ బాలబాబు నమ్మటం ఏంటి? ఓహో, లండన్ డాక్టర్కే చూపెడదాం. వదిన గారు మీరు వెళ్ళి 25 లక్షలు రెడీ చేసుకోండి. ఏమంటావు సిరి? అపచారం, మీరు భక్తులై ఉండి ఇలా మాట్లాడుతున్నారేంటండి? బాగా చెప్పావమ్మా. ఆయన కళ్ళొస్తే అంతకన్నా ఇంకేం కావాలి? మీరు వైద్యం మొదలు పెట్టండి స్వామి. తప్పకుండా. జై శిష్యులారా, శిష్యులారా, కిలో అల్లం ముద్ద, కిలో వెల్లుల్లి ముద్ద, కిలో మసాలా ముద్ద రెడీ చేయండి. అలాగే స్వామి. ఎందుకు మటన్ కర్రీ ఉండదా? ఈ అల్లం వెల్లుల్లి ముద్ద నేను తినాలా? మీకు కనిపించదు కదా, అవి అల్లం వెల్లుల్లి ముద్దలని మీకెలా తెలుసు? అది అది వాసన వస్తుంటేను. స్వామి వారు వైద్యం స్టార్ట్ చేశారు కదా, దాని ఎఫెక్ట్. కరెక్ట్ కరెక్ట్. ఇది నేను తినాలా? తిన్నా, నాకొద్దు. అవి తినడానికి కాదు, నీ కళ్ళల్లో పెట్టడానికి.
పర్వాలేదు నాకొద్దు అమ్మో వద్దు కళ్ళొడు మీద పెట్టి కావాలంటే వైద్యం బాగా చేయండి వైద్యం బాగా చేయండి ఒక రౌండ్ పూర్తి రెండో వైద్యం తప్పదు నాయనా. అన్నయ్య గారు బాగా మండుతున్నాయా? ఒకసారి పెట్టింది కూడా దోలు చెప్తే ఉన్న కళ్ళు కూడా దొబ్బిలా ఉన్నాయి. అదే మాకు కావాలి. రెండో రౌండ్ లో పచ్చిమిరపకాయ పెట్టి యాసిడ్ తో క్లీన్ చేస్తే నీ కళ్ళ గొడవ పూర్తిగా ఫినిష్. అమ్మా మణి కళ్ళు వచ్చినాయి నా కళ్ళు వచ్చినాయి. ఎంత అందంగా ఉన్నావు మణి. అన్నయ్య వదిన అక్కడ ఉంది. వదిన కూడా అందంగా ఉంది. మణి నా మణి. సిరి ఈ విషయం అర్జెంట్ గా డాడీకి చెప్దాం. చెప్పండి. చూసావా ఆ 25 లక్షలు మీరు నొక్కేయకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీశానో. ఓరి నా వెర్రి సింగిల్ కిడ్నీ ఇంకా జీవితంలో గుడ్డోడుగా నటించవలసిన అవసరం లేకుండా చేశాను. నువ్వు వేసిన ప్లాను జై నడ్డములు పోదా. ఒరే పిచ్చిన గూట్లే ఇప్పుడే ఉందిరా, ముందుంది క్లైమాక్స్. అమ్మా నాన్న లేకపోతేనేమి మనందరికీ ఆ దేవుడు ఉన్నాడు. నా కొడుకు ఎన్నో పెళ్ళిళ్ళు చేసాడమ్మా, కానీ ఎవరిని ఇలా ఇంటికి తీసుకురాలేదు. అలాంటిది మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాడంటే మీకు ఇంటికి ఏదో రాసిపెట్టుంది. నాకేంటితోనే కాదమ్మా, సిటీలో ఉన్న అన్ని ఇళ్లతో రాసిపెట్టుంది. ఏంటి? నా జాబ్ అలాంటిదమ్మా. నేను ఇంటింటికి వెళ్ళి ట్యాగులు వేస్తుంటాను. ఓ అలాగా. నువ్వు చేసేది ఏది నాకు నచ్చట్లేదు ఏంజల్. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏం ప్రభు, నేను మీకు నచ్చలేదా? చంపేస్తాను చూడు నిన్ను. చంపండి ప్రభు, చంపండి. చంపడానికైనా మీ కరములు నన్ను తాకినంతనే నేను కన్న కలలు నిజమవుతాయేమో ప్రభు. ప్రభు ప్రభు ప్రభు. రక్తం రక్తం. అయ్యో అయ్యయ్యయ్యో. నెలరాజా, ఓ నెలరాజా, ఇది వీక్షించుటకేనా నీ విచటికి అరుదించినది? చూసితివా ఈ దారుణం? వేల రాత్రులు నా స్వప్నమందు ఊహించుకున్న ఈ మొదటి రాత్రిని చూసితివా? మన్మధుడు లాంటి పురుషుడు వచ్చి ఈ పూల పాన్పు మీద నా పరువాలన్నీ మురిపిస్తాడని ఎదురు చూసితినే. నా ఆశలన్నీ అడియాసలేనా, నిరాశలేనా? అయ్యో మోసం మోసం, అంతా మోసం. అయినా నా బాధ నీకే తెలుసు. ఈ విశ్వమందు ఎన్నో వేల రాత్రులు వస్తాయి, కానీ మనకు ఇదే మొదటి రాత్రి. అయినా నీకు చివరి రాత్రి. ఏంటలా చూస్తున్నారు ప్రభు? నరుకుదామని. పాలు తాగండి, పాలు. అందరికీ ఈరోజు మరణిస్తే రేపు పాలు, కానీ నీకు ఈరోజు పాలు, రేపు నా పరిస్థితి తెలుసు కదా. నేను ఇక్కడ ప్రాబ్లంలో ఉంటే నీకు ఎగతాళిగా ఉందా? ఆఫ్ కోర్స్. భర్త కష్టం భార్యది కూడా. పతియే ప్రత్యక్ష దైవం. ఏయ్ ముందు పీక్ పారే.
భర్త బతికున్నప్పుడు అలా తీయకూడదు, తప్పు. సర్లే, రేపు ఎలాగో నేను చేస్తాను కదా, అప్పుడు తీసేయి. ఏమిటా మాటలు? మన ప్రేమే నిజమైతే ఈ మాంగళ్యానికి అంత శక్తే ఉంటే అదే మిమ్మల్ని కాపాడుతుంది. నువ్వే నన్ను చంపేసేట్టున్నావే. ఈ రాత్రి గడిస్తే ఏమవుతుందో నాకే తెలీదు. నువ్వేమో ప్రభు స్వామి అని నా ప్రాణాలు తోడేస్తున్నావు కదే. గుత్తి మామోయ్, కోపమా? ఎందుకు నా టెన్షన్ పడుతున్నావు? నువ్వు నా వాడివి, నిన్ను చావనివ్వను. రే, నేను అనాథాశ్రమంలో ఉన్నప్పుడు నాకెవ్వరూ లేరని ఏడుస్తూ ఉండేదాన్ని. సిస్టర్ నాతో అంటుండేది, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మన కోసం గార్డియన్ ఏంజల్ని పంపిస్తాడని. ఆ ఏంజలే మనకి గేబ్రియల్, నీకు ఈ ఏంజల్. లేదు ఏంజల్, నీ డైలాగ్ నీకే చెప్పాలంటే నాకు ఈరోజు పాలు, రేపు చావు. నాకు ఇది ఆఖరి రాత్రి. చూసావా, రాంగ్ సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కానీ నాకు ఇది లైట్ సెంటిమెంట్ రా, ఎందుకంటే ఇదే నా ఫస్ట్ నైట్. నువ్వు అసలు మనిషివేనా? ఊళ్ళో ఉన్న అన్ని గొడవల్లోనూ తలదూర్చి ఎవరినో చావగొట్టి ఆ గొడవలు ఇంటి దాకా తెచ్చి ఏమాత్రం సిగ్గు శరం లేకుండా నట్టింట్లో కూర్చుని తింటున్నావా? అబ్బా, అన్ని ఐటమ్స్ మేడం మీదకి షిఫ్ట్ చేయి, నేను అక్కడ కూర్చుని తింటాను. ఆ మండే ఎండలోనా? అవును, అమ్మకి నేను ఇక్కడ కూర్చుని తినడం కష్టంగా ఉందిగా. పొగరు. ఎప్పుడు చూసినా విశాఖపట్నమో విజయనగరమో వెళ్ళి అడ్డమైన వాళ్ళతో గొడవ పడ్డం, కాలేజ్ గేట్ల ముందు నిలబడ్డం, జులాయి వెధవులతో తిరగడం, కొట్లాడడం, ఇదే పని. మీ అన్నయ్యని ఎవరిని అసహ్యంగా మాట్లాడితే నువ్వేం చేస్తావు? రోకల్ బండి తీసుకుని చావు కొడతాను. అదే రోకలతోనే నేను చావు కొట్టాను. మా మావయ్యని ఎవరైనా ఎదిరించి మాట్లాడితే నేను కొడతాను, అవసరమైతే నరుకుతాను. వాడే మాట్లాడాడు తెలుసా ఆ రోజు? ఏం మాట్లాడాడు వాడు? ఎప్పుడు మాట్లాడాడు? మావయ్య, ఆ రోజు కృష్ణపురం పంచాయతీలో నేను ఎదిరించి మాట్లాడాడుగా, ఆ రోజే వాడిని కొట్టడానికి ప్లాన్ వేసాం. ఎస్కేప్ అయి బరంపూర్లో దాక్కున్నాడు. ఈ రోజే తిరిగి వచ్చాడు, అందుకే 4 తగిలించి వచ్చాం. ఎరా, ఒక మనిషి కోపం ఉంటే 5 నిమిషాలు ఉంటుంది, లేదా అరగంట ఉంటుంది. ఇలా 2 నెలల తర్వాత వెళ్ళి వాడిని పట్టుకుని కొట్టాలా? కత్తి పుట్టద్దు, ఆవేశపడద్దు అని చెప్తుంటే ఇంటున్నాడు అయ్యుడు. చెప్పుటకు మాట్లాడు. వాడు భరణి నక్షత్రంలో పుట్టినవాడు, ధరణి నేల్తాడ్రా. అవునవును, వీడు భరణి నక్షత్రంలో పుట్టాడు గనకే భరణి ప్రసాద్ అని పేరు పెట్టాం. కానీ అయ్యగారికి ఇప్పుడు టౌన్ లో ఏం పేరు పెట్టారో తెలుసా అమ్మా? చెడ్డోడు. అలా పిలిస్తే అయ్యగారు చాలా సంతోషపడతారట కదా. చూపు చూడు, అయ్యగారి ఖర్చులకి డబ్బు తక్కువ అయితే గళ్ళాబెట్లో చేపెడతారు, ఎక్కువైతే తాగడానికి మంచినీళ్ళు దివికెడతారు. అయ్యా అయ్యా, తాగడానికి వెళ్ళటం లేదురా, నేనే తాగడానికి మంచినీళ్ళు కావాలని పంపిస్తూ ఉంటాను. ఏంటి ఎటకారమా? ఇలా చూడమా, బుద్ధిగా వచ్చి వాడిని ఉప్పు వ్యాపారంలో నాకు తోడుగా ఉండమని చెప్పు. ఉప్పు చేయడం తప్పని గాంధీ తాతే చెప్పాడు. రేయ్, ఆయన ఉప్పుకి పన్ను కట్టకూడదనే చెప్పారు. అవా చెడ్డోండి రమ్మనవా. అయ్యా, నిన్న కుప్ప తొట్టి పిలుస్తోందయ్యా. ఏంటమ్మా ఇది? అవునయ్యా, ఒకరికొకరు ముద్దుగా చెడ్డోడు, కుప్ప తొట్టి, బండోడు, నోట్లు వేలు, చాకిరేవు, తింగరోడు అని చాలా పేర్లు పెట్టుకున్నారయ్యా. కూడా ఒక పేరు పెట్టారు తెలుసా? తెలుసు, సాల్ట్ శ్రీనివాస్. ఎస్ఎస్ చాలా ఇలా రాజు, నీ అమ్మ బాబురావునా? బాబురావునా? ఏమైందిరా? చూడన్నా ఏం చేశాడు? బాబురావునా, ఏమైంది బాబురావునా? చూసావా, తడిగుడ్డతో గొంతులు కోసేవాళ్లే తడి బట్టలు కుడతారు. సర్లే, ఎందుకు వచ్చావు? నేను స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తుంటే ఉత్తుత్తిగా వాడు దూరాడన్నా. ఉత్తుగా దూరడానికి నుమ్మిని పార్కా రా, వచ్చి చూడు. చూడు బాబురావునా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, వాడు లోపల ఏమీ చేయట్లేదు.
తలుపు తీసే ఉంది. అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. ఉచిత దర్శనం ఫ్రీ షో. చూడు బాబురావు అన్న ఊరికే చూడడానికంటారా కడుపులో స్పూన్లు గెరటేసి వేసినట్టుంది. రాజు నువ్వు బయట రారా, ఇది ఇంటర్వ్యూకి వెళ్ళాలంట, నువ్వు బయట రా, నువ్వు లోపల పో. ఊరికా నీలాంటి తలమాసినోడు కూడా సండే ఇంటర్వ్యూ పెట్టాడు. అవతలకి వెళ్ళండి. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండను ఎవరు. వీళ్ళ కూడా నా చావుకు వచ్చింది. నీకెవరు తప్పలేదురా. బాబురావు అన్న ఎంత పని చేశాడు చూసావా? అప్పుడు చూది ఇప్పుడు బాగున్నావు. నీ రన్నింగ్ కామెంట్ ఆపే అడ్డు పట్టుకోరా. నా కొప్ప కొల్లేరు చేస్తారు కదరా. కొట్టిన బాబు నీ వల్ల పట్టుకోరండి. దొరికాడు దొంగ చచ్చినాడు. పట్టుకోరా పట్టుకోరండి. గట్టిగా పట్టుకోరండి. వదల పట్టుకోరండి. పట్టుకో వదల. కట్టుకో. బాగుండదురా, కూతురు వయసు ఉంటుంది. కట్టుకోమన్నది పంచ పంచాడుందిరా. చంపైందా? ఓ మోస్తరు సెట్ అయింది. మీలో కలపాల శ్యామ్ సుందర్ ప్రసాద్ ఎవరు? అట్లాంటి పేరున్నోళ్ళు ఇక్కడ ఎవరు లేరే. నేనే. నా పూర్తి పేరు మీకెలా తెలుసు? నాకంతా తెలుసు. ఒకసారి ఇలా వస్తారా? చూసావా, డైరెక్ట్ గా ఇంటికి తెచ్చాడు. చెల్లెలే ఉంటది. ప్రపంచంలో చెల్లెలు ఎవరైనా ఎంత అందంగా ఉంటారా? ఏమో, ఇద్దరికి కళ్ళజోడు ఉంటేనో. అలాగా కళ్ళజోడు ఉన్న వాళ్ళందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే మరి కాంటాక్ట్ లెన్స్ ఉన్న వాళ్ళు ఏమవుతారు? దాన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటారా? ఏంటయ్యా ఇంకా ఫోకస్ సెట్ చేయలేదు? చెయ్యి. యాక్చువల్గా ఈ షార్ట్ ఏంటంటే హీరో హీరోయిన్ ఒకళ్ళొకరు చూసుకుంటున్నారు సార్. బాగా చూసుకొని దగ్గర అవుతారు సార్. అలా దగ్గర అయ్యేటప్పటికి కెమెరా టాప్ యాంగిల్ ఉంటుంది సార్. వైట్ షాటా? ఓకే. ఏమయ్యా కోడేటరు ఏడయ్యా? ఏడు మీ డైరెక్టర్ ఏడి? 7:00 షాట్ తీస్తున్నాడు. టైం 9 అవుతుంది, ఇంతవరకు రాలేదు. హైదరాబాద్ లో సముద్రం సెట్ వేస్తా అంటాడు. రామోజీ ఫిలిం సిటీలో ఆస్ట్రేలియా సెట్ వేస్తా అంటాడు. ఏం మనిషియా? మనిషి ఇంత, బడ్జెట్ అంతా. నాకు కథ చెప్పినప్పుడు 2 కోట్ల సినిమా తీస్తా అన్నాడు. ఇప్పటికి 8 కోట్లు అయింది. ఇంతవరకు సగం సినిమా కూడా కాలేదు సార్. ఏమైనా బుద్ధి ఉందా మీ డైరెక్టర్ సార్? అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్ షార్ట్ ఏంటి సార్? నాకులే తెలుస్తుందమ్మా, కోడెట్టున్నాడు తెలుసుకో. సీన్ ఆఫేలో ఓపెన్ చేస్తే ఫస్ట్ టైం హీరో హీరోయిన్ అలా చూసుకుంటూ దగ్గర అవుతారు. అలా చూసుకుంటూ ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. అది సార్ షార్ట్. గ్రౌండ్ ట్రైల్ వేసుకో. సూపర్ షార్ట్ సార్. రాసింది ఎవరమ్మా? షార్ట్ రెడీ అయ్యి లైట్ అప్ అవగానే నాకు చెప్పేసమ్మా. ఈ లోపు నేను నెక్స్ట్ తీయబోయే షార్ట్ కు ఆడియన్స్ నుంచి క్లాప్స్ ఎలా కొట్టించాలో ఆలోచిస్తా. ఓకే సార్, అలాగే. షార్ట్ అదిరిపోయింది సార్. ఈ దెబ్బతో మీకు ఆస్కార్ అవార్డు, నర్గిస్ అవార్డు ఖాయం సార్. మీరు ఎక్కడో ఉంటారు సార్. హీరో హీరోయిన్ షార్ట్ చెప్పేసావమ్మా? షార్ట్ రెడీ. రెడీ రెడీ. వస్తున్నా. రెడీ అమ్మా? రెడీ సార్. ఫీల్డ్ క్లియర్. సైలెన్స్. స్టార్ట్ సౌండ్. రన్నింగ్ సార్. స్టార్ట్ కెమెరా. రోలింగ్. యాక్షన్. ప్రియా, నిన్ను వదులు నేను ఉండలేను ప్రియా. సార్ వాట్ హ్యాపెన్? ఏంటి ఇది? ఇన్విట్రా. ఓ, లవ్వర్ని పట్టుకుంటే ఒక పుష్పాన్ని పట్టుకున్నట్టు పట్టుకోవాలి, రుబ్రోల్ని పట్టుకున్నట్టు కాదు. ఓకే సార్. ఏంట్రా డిస్కషన్? ఫీల్ ఉండాలి.
కమ్ హగ్ మీ. ఫీల్, ఇంకా ఫీల్, గట్టి ఫీల్. రాత్రి గెలికినట్టుంది, వర్కౌట్ కాలేదు. నువ్వురా చెయ్యి. సేమా సార్? చేయమా. స్టార్ట్ సౌండ్, రన్నింగ్, కెమెరా, రోలింగ్, యాక్షన్. హాయ్ డియర్. ప్రియా నేను వదిలేను. మళ్ళీ కలగంటున్నావా? అరే ఎప్పటికైనా నా కళను నిజం చేసుకుంటాను రా. ఇది మంచి టైటిల్, నెక్స్ట్ సినిమాకి పెట్టుకుందాం. రేయ్ నా దగ్గరున్న కథలతోటి సినిమా తీశాననుకో, పెద్ద పెద్ద హీరోలందరూ క్యూలు కట్టి సార్ మాతో ఒక్క సినిమా తీయండి సార్, ఒక్క సినిమా తీయండి సార్ నన్ను బ్రతులాడుతుంటారు. నువ్వు సినిమా తీసేసరికి హీరోలందరూ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ఓ పని చేస్తా, పొలిటీషియన్స్ ని హీరోగా పెడతా. ఎలా? ఎలాగే వదిరా, ఒక వైఎస్ రాజశేఖర్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక కేసీఆర్, ఈ ముగ్గురిని హీరోలుగా పెట్టి మల్టీ స్టార్ మూవీ తీస్తా. 10,000 కోట్ల పెద్ద బడ్జెట్. 10,000 కోట్లు. 10 రూపాయలు టీ తాగుదాం. ఎందుకు నా క్రియేటివిటీ చంపుతావు? అబ్బా ఇది కేంద్రం చేశాడు రా. 10 రూపాయలు అది నువ్వు అయినప్పుడు చూద్దాంలే. ఎక్కడున్నావా? ఏంటి నువ్వు? ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా? ఉద్యోగం వచ్చింది కదా, వేర్స్ మై స్వీట్? గాడిద గుడ్డు. ఓల్గా నీకు కొంచెం ఎక్కువ అవుతుంది. నేను ఇంత టెన్షన్లో ఉన్నానో తెలుసా? ఒక పక్క మీ నాన్నగారు, మరో పక్క పేటరాజు గారు. ఏంటేంటి మీ పెళ్ళి ఎక్కడ పాడు చేస్తానని ఆ పేటరాజు గారు భయం. అరే పుట్టరాజు, వాల్గా కాదురా, అది వాళ్ళ బస్సు. ఉండాల్సినవన్నీ ఉంటారా? అది మళ్ళాగే ఫుల్ మాస్. నాటు సరుకు, నాటు సరుకు, నడుము కాస్త ఇరుకు, కింద పైన చూసావంటే తగిలే షాకు. నువ్వురా నేను వచ్చా, నువ్వు జమ్మ. సీరియస్ గా చెప్తున్నాను, నేను ఆ ఇంట్లో ఉండను. అలా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోతాను, వస్తాను, వండను, తొక్కలేదు. నువ్వు ఉండబోతు నాకు నష్టమా అని మాత్రం అనరా. ఉండరా కొంతకాలం, నువ్వు అక్కడ ఉన్నంతకాలం నేను ఇక్కడ సుఖంగా ఉంటాను. అయినా బాధే వచ్చిందిరా. భయపడ్డావా? ఇప్పుడు మనిషి అన్నాక కష్టాలు వస్తాయి. సూర్యుని చూసి భయపడకూడదు, వర్షంలో తడకూడదు, గాలికి ఎగిరిపోకూడదు. నాలా స్ట్రాంగ్ గా ఉండాలిరా. జీవితం అంటే పోరాటం. మంది ఎక్కువైంది. వెళ్ళి కూర్చో. ఇప్పుడు ఏం చేద్దాం? నేనుంటే ఇక్కడ ఉంటాను, లేదంటే పోతాను. నా ఎక్కడే ఉండు. బంగారం మంచోడ్రా పుట్టరాజు. మనం ఏం ఆడుకుంటున్నాం? వాల్గా. అది వాల్గా కాదురా, వాళ్ళ బస్సు. దాన్ని వాళ్ళ బాబు నడే నత్తాసు ఉంది. అన్నీ చేస్తా. సరుకు నడుము కాసి రే తమ్ముడు, రే ఈశ్వరాపురం గ్రామం ఎక్కడుందిరా? అయ్యా ఇటు నేరుగా వెళ్తే 2 మైళ్ళే. ఓ మీ ఊరేనా అది? అక్కడ నువ్వు ఏం పని చేస్తుంటావు? ఓ 40 ఏనుగులు పెంచుతున్నానండి. ఏనుగు? 40 ఏనుగులు పెంచుతున్నావా? అందులో 10 తెల్ల ఏనుగులు ఉన్నాయండి. రే గత 2000 సంవత్సరాలుగా ఇండియాలో తెల్ల ఏనుగులే లేవురా. ఏనుగులు కొట్టానంటే చూడు. నామం లేకపోతే మా ఇంటికాడ చూడు. ఆ దూదులో సనోదులు నా మీద చేస్తే బాగోదు. పదరా చూపించుకోండి. తెలిసి పారేస్తారు. పద. ఎక్కడా? ఇదిగో చూసావా 30 నల్ల ఏనుగులు. అటు చూడు 10 తెల్ల ఏనుగులు. ఏనుగులు ఎలా మేస్తున్నాయి చూసావన్నా? డ్యూటీకి పోయేవాడిని పిలుచుకొచ్చి పందులు చూపించి ఏరు కట్టవా?
ఈసారి అటు పక్కకు వచ్చావా నరికి పారేస్తా. నా ఏనుగులు చూసి పద్దులంటావంట్రా? నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. ఏదో తెలియక చెప్పాను, క్షమించారా? క్షమించి. అయితే ఇదేంటి? అది నువ్వు చెప్పినట్టు నల్ల ఎరిగారా? అయితే అది తెల్ల ఎరిగారా? అయితే ఎందుకురా మాట చెప్పావు? అయ్యో తెలియక చెప్పాను. చెప్పావా? అవునా? తెలియక చెప్పావా? నిజంగా తెలియక చెప్పారా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్తాను. అదేంటి? అది అదేంటంటే నెమలి. పట్టుకొని నెమలంటావా? కోయిల. ఇదేంటి? ఏం చెప్పాలబ్బా? గాడిద. పట్టుకొని గాడిదలు అంటావంట్రా? నిన్ను ఇలాగే వదిలేస్తే నన్ను పిచ్చోని చేసినట్టు అందరిని పిచ్చోళ్ళు చేస్తావు. అందుకే నీకు ఏదో కానుక ఇవ్వాల్సిందే. జన్మమెత్తితిరా అనుభవించితిరా బతుకు సమరల్లా కిరిగిపోయినదే, బతుకు సమరల్లా చిరిగిపోయినదే. బాధ్యత గల ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఉండడానికి ఇల్లేదు, ఈ ముఖ్యమంత్రి ఉండడానికి ఇల్లేదు. ఎందుకు వీల్లేదండి? చిన్న పిల్లోడు వచ్చి రోడ్డు మీద చిల్లిపడింది, అదే గేర పోస్తే ఏం జరిగి ఉండేది? పెద్ద గొయ్యి పడేది. అందుకే ఈ ముఖ్యమంత్రి ఉండడానికి లేదు, ఈ ప్రభుత్వం ఉండడానికి లేదు. ఎక్కడో చిన్న ఊర్లో ఉన్న తార్ రోడ్ డ్యామేజ్ అయితే రాజధానిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారండి? ఇవన్నీ సీఎం చూసుకోవాలండి. పొద్దున్నే నిద్రలేచి చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని 8 కోట్ల మందికి రోజు ఫోన్ చేయొద్దు. ఏమండి బాగున్నారా, ఏమండి బాగున్నారా, ఏమండి బాగున్నారా అని 8 కోట్ల మందిని రోజు పలకరించొద్దు. పేరు పేరున పలకరించాలా? సీఎం గారు రోజు 8 కోట్ల మందితో సెల్ ఫోన్ లో మాట్లాడడం ఎలా కుదురుతుందండి? అంటే పిల్లలతోనే మాట్లాడతాడా? తనకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడతాడా? వీల్లేదు. ప్రతిరోజు 8 కోట్ల మంది ప్రజలతో సెల్ ఫోన్ లో పేరున మాట్లాడాల్సిందే. మీరైనా రోజు 8 కోట్ల మందితో ఎలా మాట్లాడతారండి? నన్ను ముఖ్యమంత్రిని చేసి చూడండి. ఒక్కొక్కరితో ఒక్కసారి కాదు 3 సార్లు చొప్పున 8 కోట్ల మందితో 3 8 24 కోట్ల ఫోన్లు చేస్తా డైలీ. అట్లా చేయలేకపోతున్నాడు కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఉండడానికి లేదు, ఈ ప్రభుత్వం ఉండడానికి లేదు. ప్రతిపక్షంగా ఇదే మా ప్రధాన డిమాండ్. ముఖ్యమంత్రిని దింపేయటమే మా ప్రధాన డిమాండ్. మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు ఇదే మా ప్రధాన డిమాండ్. ఈ ముఖ్యమంత్రి మంచి పనుల మీద మంచి పనులు చేసేస్తా విమర్శించడానికి మనకు పాయింట్ లేకుండా చేస్తున్నాడన్నా. చెడ్డ పనులు చేసినప్పుడు మనమే కాదు ప్రజలు పత్రికలు కూడా విమర్శిస్తాయి. మంచి పనులు చేసినప్పుడు కూడా విమర్శించడమే కదరా మన ప్రతిపక్షం యొక్క గొప్పతనం. అది కాదన్నా, విమర్శించడానికి ఏదైనా ఇష్యూ ఉండాలి కదా. న్యూస్ ఛానల్ పెట్టు. కిందేమొస్తుంది? లారీ కింద పడి యువకుడి మృతి. తర్వాత ముఖ్యమంత్రి గారి తల్లికి అస్వస్థత. తల్లిని పలకరించటానికి స్వగ్రామానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పయనం. ఇష్యూ దొరికింది. పెట్టు ప్రెస్ మీట్. ఒక ఓటరు రోడ్డు మీద దారుణంగా చనిపోతే ఈ ముఖ్యమంత్రి చూడటానికి కూడా రాకుండా హెలికాప్టర్ వేసుకుని తన అమ్మని చూడటానికి వెళ్తాడండి. అంటే ఈ ముఖ్యమంత్రికి తన ఊరు, తన పొలాలు, తన ఇల్లు, తన చుట్టాలు, తన అమ్మ తప్ప ఓట్లేసిన ప్రజలు గుర్తుకురారండి ఈయన గారికి. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఓటర్ కంటే అమ్మ ముఖ్యమండి ఈయనకి. ముఖ్యమంత్రిని చేసిన ఓటర్ కంటే హెలికాప్టర్ ముఖ్యమండి ఈయనకి. ఈ ప్రభుత్వం పడిపోవాలి, ముఖ్యమంత్రి దిగిపోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రి తన తల్లిని చూడటానికి వెళ్లకుండా ఓటర్ని చూడటానికి వస్తే? నవమాసాలు మోసి కన్న తల్లి చావు బతుకుల్లో ఉంది, ఆఖరి చూపుల్లో ఉంది, గిలగిలలాడుతా ఉంది, బిడ్డను చూడాలని తహతహలాడుతా ఉంది. కానీ ఆ కొడుకు వెళ్ళలేదు. అతనే ముఖ్యమంత్రి. తన తల్లి దగ్గరికి వెళ్లకుండా ఎవడో కోణకి ఇసుక కొట్టంగాడు రోడ్డు మీద పడి చనిపోతే ఆ శవాన్ని చూడటానికి వెళ్తాడండి ఈ ముఖ్యమంత్రి. ఇది శవం మీద ప్రేమ కాదు. అక్కడ మీడియా ఉంటది, ప్రెస్ ఉంటది, బిల్డప్లు ఇయ్యొచ్చు, శవరాజకీయం చేయొచ్చు. బిల్డప్లు ఇస్తే పేపర్ల ఫోటో వస్తుంది, టీవీలో బొమ్మ వస్తుంది. ఇదంతా నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్ల కోసం శవరాజకీయం. తల్లి కంటే ఓట్లు ముఖ్యమండి ఈయనకి, తల్లి కంటే శవం ముఖ్యమండి ఈయనకి, తల్లి కంటే ముఖ్యమంత్రి పదవి ముఖ్యమండి ఈయనకి. ఈ ప్రభుత్వం పడిపోవాలి, ఈ ముఖ్యమంత్రి దిగిపోవాలి. సుబ్రహ్మణ్యం నోరు తుడుచుకోరా. దేనికి? నీ ఫిగర్ వస్తుంది. నిన్న చక్కగా ఇంగ్లీష్ ముద్దు పెట్టించుకున్నప్పుడు పక్కనే అన్నం ఉన్నాడని మర్యాద ఉందా? నీకేంటా మర్యాద? అవి సాంబార్ గిన్నెలో వెయ్యాలరా. అవును కదా. రామా కిస్మిస్ రా రా. ముందు ఆ పిల్లకి ఏం కావాలో చూడరా. 2 ఎగ్ దోశ వేసుకోవయ్యా. అటు చూడు మాకయ్యా, తెగ సిక్కేస్తుంది. గొడవ చేయడానికి వచ్చావా? రుచి బాగా మరిగింది. నేను టిఫిన్ గురించి చెప్పాను. ఏం టిఫిన్ అన్నయ్యా? అది నీకు పెళ్ళాక తెలుస్తుంది. ఏంటి నూనె వేయడం?
ఇంత నూనె పోస్తే కొట్టు పోస్తే నెత్తిన కొట్టేసుకోవాల్సిందే. అప్పుడే పోయి బాగా పోయి. ఆడ కుక్కు. ఏ డార్లింగ్, నాకు నెయ్యి దోశ వేసి పెట్టవా? చెప్పు తెగిపోద్ది. ఆయిల్ దోశకి అడుగు తిని అప్పు పెట్టి నీకు నెయ్యి దోశ కావాలా? పోరా. ఏ డార్లింగ్, ఏ డార్లింగ్, సుబ్రహ్మణ్యం బావా. ఎవరు అమ్మాయి మరదలాగా తెగ ప్రేమలకు పోస్తుంది? ఏంటి చెప్పానా? భయంగా ఉందిగా. 24 గంటలు టైం ఇస్తున్నాను. నాకు నువ్వు సమాధానం చెప్పాలి. హేమా, లేదంటే దీన్ని ఎవిడెన్స్ గా ఇచ్చి కంప్లైంట్ చేసి చచ్చిపోతాను. దీనికి సాక్ష్యం ఈ చింపాంజీ గాడే. జీవితాంతం జైలే. నేను ముద్దు పెట్టింది నీకే. నువ్వే నా మొగుడివి. ఆ ముద్దు నాకు పెట్టి ఉండొచ్చు కదా. అరే చూసావా, ముద్దు పెట్టించుకున్నావు నువ్వు, జైలు కూడా నాకా? ఏంటని అది? నువ్వు యామిని మర్చిపోవాల్సిందే. ఏమైంది? ఫైర్ డాక్టర్. ఫైర్ అంటే మీకు ఒకటి ఫోన్ చేయాలి. నాకెందుకు ఫోన్ చేస్తారు? టోపీ నెత్తిన పెట్టుకో. ఒట్టు ఫైర్ కదండి, ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ ఫోన్ చేశారా లేదా? అది కాదు డాక్టర్, కడుపు ఖాళీ. అయ్యో అది కాదు. అయితే అసూయా. జోక్ చేయకండి డాక్టర్. ఈ కడుపులో ప్రెగ్నెంటా? ఆల్ ది బెస్ట్. అయ్యో అది పాప. పాపే పుట్టిందా? కంగ్రాచులేషన్స్. అయ్యో మన పాప భారతి గాయం. సుంఠా, అది ముందే చెప్తావచ్చుగా. ఎక్కడ చెప్పనిచ్చారు? ఏంటి మామ ఏమైంది? రారాబేరా, తపాసులు కాలుస్తూ పిల్ల ఒళ్ళు కాల్చుకుంది. ఏమైందో చూడు త్వరగా. ఏంటి పని? ఏంటి పని? రాకెట్ వదిలేను మామ. రాకెట్ వదిలేవా? రాకెట్ గాలిలోకి వదలాలి, కడుపులోకి కాదు. ఇది చూపించావు చూప. రాకెట్ గాయమే బెటర్. ఏంటి కొడుకుతున్నావు? అదే హస్తవాసిగా డాక్టర్ అంటున్నా. భారతి పర్వాలే, సీరియస్ ఏం కాదు. సుబ్బు, ఈ ప్లాస్టిక్ సర్జరీ అది ఇది ఏం చేయక్కర్లేదు కదా? అలాంటిది ఏం లేదు మామ, షీస్ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ. ఉత్తరే చిన్న గాయం. కంబళ లాంటిది ఏదైనా చెప్పారా? నేను అప్పుడే చెప్పరా కంబళి చుట్టూ పడుకోబెట్టాలని? అలా చేయకుండా నీళ్ళలోకి విసిరేసింది. వెర్ ఇస్ ద పీరియాడిక్ లేడీ? ఈవిడే. ఈవిడే. నేనే నీళ్ళలో విసిరేసాను. వెరీ వెల్ డన్. చక్కటి ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. అదే కరెక్ట్ అండ్ ట్రీట్మెంట్ మామ. కంబళి గింబళి చుట్టూంటే చాలా సీరియస్ అయిపోయేది. ఓహో, నిప్పంటుకుంటే నీళ్లలో పడేయడమే కరెక్ట్ అయిన ట్రీట్మెంట్. అలాగా? పాపం చూసుకోవడానికి ఏమైనా అపాయింట్ చేశారా? రైట్ చాయిస్. అయితే ఆవిడ అపాయింట్ చేసేయమంటావా? ఇంకా చేయలేదా? అది మీ ఇష్టం. సరే, దీనికి ఏమైనా ఫీజు అడుగుతావా? ఎందుకు అడగను? మా ఇంటికి కోడలు పిల్లగా వచ్చేవే. ఏంటి మా అబ్బాయికి ఏం తక్కువే, సాక్షాత్తు అలాగే ఉంటాడు. వెయిట్ లో కూడా. వస్తాను మామా, చూసుకోమా. చాలా థ్యాంక్స్ రా. మెన్షన్ మామా, వస్తానండి. ఏమ్మా నీ పేరేమిటన్నావు? రుక్మిణి. వెంకు, ఈ రుక్మిణిని మన పాపకి ఆయాగా అపాయింట్ చేయి. అలాగే. ఈ జీతం గీతం అంతా వెంకుతో మాట్లాడుకో. థ్యాంక్ యూ. నో మెన్షన్, నో మెన్షన్. ఎక్స్క్యూజ్ మీ, పర్సు మీదేనా? చూసారా మేడం, మన ప్రజలు పర్సుని ఎక్కడ పడితే అక్కడ పారేసుకోవడం, తర్వాత పోయిందని బాధపడడం. ఏదో నేను మంచివాడి కనుక తీసి దాచిపెట్టాను అనుకోండి. ఇంత మంచివాడిగా ఉన్నారే, ఎవరు మీరు? నేనా, సదా మీ సేవలో బుజ్జి బాబు, కాల్ టాక్సీ ఓనర్ కమ్ డ్రైవర్ ని. హోటల్ గ్రీన్ పార్క్ లో డ్రాప్ చేస్తారా? ఓ తప్పకుండా. ఆ బ్యాగ్ కూడా ఈ బ్యాగ్ నా దగ్గరే ఉండు నువ్వు. అబ్బో గట్టి పెండమే. ఇంకా ఎస్కేప్ అయిపోయిందిరా. ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? అవును మేడం. ఓసారి ఓ కస్టమర్ నా టాక్సీలో 30 లక్షలు వదిలేస్తే నేను నిజాయితీగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేశాను. దాంతో ఎస్పీ రంజిత్ కుమార్ గారు నాకు ఈ షీల్డ్ బహుమానంగా ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? వి వాంట్ ఎ సూట్ రూమ్. 15,000 పే చేయాలి. ఓ 15,000? నో సార్, 15,000. అదేలే 50,000 ఇవ్వండి. మేడం ఎవరు సార్? తను నా ఫినాన్షియర్. వాట్ ఫినాన్షియర్? అదేనండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. దట్స్ ఫియాన్సీ. ఏదో ఒకట్లేదు, త్వరగా తాళం ఇవ్వండి. రండి మేడం, లోపలికి రండి. రండి, రూమ్ బాగుందేమో చూసుకోండి. బ్యూటిఫుల్ రూమ్. నన్ను నమ్ముకొని వచ్చారు, మీరు మోసపోకూడదు కదా. మేడం మనీ ఎందుకులే మేడం, ఫర్దర్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, నేను తీసుకెళ్తాను. చార్మినార్ చౌరస్తా తెలుసా? చార్మినార్ చౌరా తెలుసు. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? తప్పకుండా మేడం, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను రెడీగా ఉంటాను. హౌ స్వీట్. గ్రేట్ ఎస్కేప్. ఓ మై గాడ్!
ఆహా అలా చూడరా ఒట్టి టవల్ మాత్రమే కట్టుకుని ఒక బాడీ తిరుగుతోంది ఏదో షూటింగ్ లా ఉంది వండి నాಳೆ రావా ఆహా ఏదో మలయాళం సినిమారా దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు రిసెప్షన్ లో బాత్రూమ్ సీన్ షూట్ చేస్తున్నారా ప్లీజ్ రా రే 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 అటు చూడరా షూటింగ్ కాదా మలేషియా అయ్యయ్యో ప్లీజ్ అండర్స్టాండ్ మ్యామ్ ఏంటయ్యా సారీ ఇంత పెద్ద హోటల్లో స్నానం చేస్తుంటే మధ్యలో నీళ్ళు ఆగిపోతే ఏంటి అర్థం పాపం చూడు టవల్ తో ఎలా నుంచుందో కామెడీ చేస్తున్నారా బార్ లో మాత్రం రాత్రి 3 వరకు రకరకాల నీళ్లు ప్రవహిస్తే బాత్రూమ్ లో రాకపోతే ఎలాగయ్యా ఈ మ్యాటర్ ఇమీడియట్ గా ఓపెన్ చేయాల్సిందే నీళ్ల ప్రాబ్లం ఏమీ లేదు మేడం బ్యాగ్ ఎవరో కొట్టేశారట ఏదో మీ బ్యాగ్ పోయినట్టు అలా ఫీల్ అవుతున్నారేంటి ఏంటి మేడం అలా అంటున్నారు మీ బ్యాగ్ ఒకటి నా బ్యాగ్ ఒకట మన బ్యాగ్ మేడం మన బ్యాగ్ ఫ్లైట్ లో కలిసి వచ్చాం పక్క పక్కనే కూర్చున్నాం నువ్వు తెలుగు నేను తెలుగు నువ్వు నేను తెలుగు నువ్వు నేను తెలుగు నువ్వు నేను ఒక తెలుగింటి ఆడపడుచుకి ఇలాంటి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటారా పిలవంటారా మేనేజర్ని ఏంటి సార్ మమ్మల్ని ఏం చేయమంటారు ఇంకో 10 నిమిషాల్లో బ్యాగ్ ఇక్కడ ఉండాలి లేదంటే జరిగేదే వేరు విషయం తెలియకుండా మాట్లాడకండి ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా ఏం జరగాలి సార్ హీరోయిన్ లా ఉన్న అమ్మాయిని టవల్ తో క్యాబరే డాన్సర్ లా నిలబెట్టారే రే ఇలా కాదు కానీ ఇక మాట్లాడే ప్రయోజనం లేదు ఈయన చూడు మనం సీరియస్ గా మాట్లాడుతుంటే ఆయన ఏదో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు హలో పోలీస్ స్టేషన్ ఇలా మేము గొడవ చేసి ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తాం అనుకున్నారు కదా నెవర్ వి ఆర్ వెరీ డిసెంట్ ఫెలోస్ బై ద బై యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగింది అంకుల్ ఈవిడ ఎవరో తెలివిగా మోసం చేశాడు ఈవిడ భర్తనని చెప్పి ఈవిడ పేరు మీద రూమ్ బుక్ చేశాడు ఈవిడికి బిడ్డ పుట్టిందని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు వస్తువులు కూడా తీసుకెళ్లాడు మై గాడ్ తర్వాత ఏం జరిగింది అంకుల్ నేనేమైనా ఖర్చు చెప్తున్నానా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది చూసావట్రా 10 నిమిషాల్లో వైఫ్ అని చెప్పి పెట్టను కనేసాడు ఇంకా సేపు ఉంటే చెవులు కుట్టించి పేరు పెట్టి పార్టీ కూడా ఇచ్చేసి ఉండేవాడు బ్యాంక్ మ్యాటర్ కంటే వీడి మ్యాటర్ చాలా సేపటి నుంచి రన్నింగ్ అవుతున్నట్టుగా ఉంది ఏమయ్యా 1 అవర్ నుంచి 1 డే మ్యాచ్ చూస్తున్నట్టుగా గుడ్లప్పకిని చూస్తున్నావు ఆ రోజు వికెట్ ఎప్పుడు కింద పడుతుందా అనేగా ఇంకో టెస్ట్ మ్యాచ్ చూస్తావా నేను చూపిస్తాను ఏంట్రా ఇది ఇది మా తాతయ్య గోచి పాత ఇదిగోండి మేడం తెలియదు టాక్సీ నెంబర్ నోట్ చేయలేదు కానీ వాడు టాక్సీలో కమిషనర్ దగ్గర నుంచి షీల్డ్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో ఉంది కమిషనర్ షీల్డ్ వాడు మన బుజ్జిబాబురా వాడే ఆ ఫ్రాడా మీరు ఫోటోలో చూసింది కమిషనర్ కాదు మేడం కొండవీడి సింహంలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ మేడం ఎన్టీఆర్ మిస్టర్ రంజిత్ ఎలా మోసపోయిందో చూసావా పాపం ఈ పాప వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడా వాడు ఇల్లే నాకు తెలుసు ఏంటి సౌందర్య ఏమైంది అయ్యో ఏదైనా టూలెట్ బోర్డు పెట్టినారు దాని కింద కాంటాక్ట్ నెంబర్ రాసి ఉంది చూడు ఆ నెంబర్కి ఫోన్ కొట్టి ఆ ఓనర్ ని ఎరగొట్టామనుకో అప్పుడు మనకు కావాల్సింది చెప్తాడు కొట్టడం తరువాత తెలివి ఉపయోగించాలన్నా అయితే ఇప్పుడు ఏం చేస్తావు 9 4 4 3 7 7 4 7 హలో 9443774757 అండి అవును ఏమండి టూలెట్ బోర్డ్ చూసాము సార్ ఇల్లు అద్దెకు కావాలండి ఇల్లా ఎవడో చూడు సార్ బ్యాచులర్స్ కి ఇస్తారా లేకుంటే ఫ్యామిలీస్ కే ఇస్తారా ఫ్యామిలీయా అమ్మ నేను ఒకే చెల్లికి ఇప్పుడు 18 వచ్చింది ఏందే అవునండి చూడ్డానికి అందంగా ఉంటుంది నీ చెల్లెలు అవును చక్కటి ఫిగరు ఎవడురా నువ్వు బ్రోకర్ గడివా నువ్వు బ్రోకరా నేను బ్రోకరా ఇంట్లో ఆడోలేరా బీగ వేసి ఆడికి తీసుకుపోయినావు నేనెవరో తెలియకుండా మాట్లాడుతాడావు నువ్వేరా నేనెవరో తెలియకుండా మాట్లాడుతాడావు ఎవడురా నువ్వు ఆడున్నావో తిలక్ నగరా ఇంకా 2 చేపట్లది ఝలక్ నగర్ అవుతాది రారా వస్తా రారా చెప్తాను రారా నేను ఈయన్నే ఉన్నాను రా నీకు ఉండలే రారా రారా చూసుకుందాం రారా హలో 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 నేను ఎవరితో మాట్లాడతాను నువ్వు హలో అంటావు ఇంతసేపు నాతోనే మాట్లాడినవరా ఏదన్నా ఫోన్ నీ చేతిలో ఉన్నది ఫోన్ మాత్రమే కదరా నంబర్ కూడా అన్నదే
అప్ప ఇద్దరు వెహికల్ వస్తా ఉండదు. అది ధీరప్పనే. ధీరప్పని వెహికల్స్ ఎక్కడని మీరే చెప్పారు కదండి. ఏమోనప్ప, వాడు ఏ టైంలో ఏం చేస్తున్నో ఎట్లా వస్తున్నో చెప్పడం నా వల్ల కాదు. ఎంతవరకు వచ్చినాయి మీ షూటింగ్? అవుతుంది సార్. మధ్యలో ఎందుకు టెన్షన్ పడుతున్నారు? టెన్షనా? ఇందులో కూడా టెన్షన్ ఉంది. ఈ గొయ్యి ఏంటి? పీనుగుని కప్పెడతాం సార్. పీనుగిలడా నాయ? ఏనుగని కాచి పట్టేదానికి సార్. అదేనండి, ధీరప్పని ఏనుగులు పట్టడానికి గోతులతో వాడు కదండి, ఆ సీన్ షూట్ చేద్దామని. మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఏదైనా పువ్వు తీసుకొచ్చి నా చెవులో పెట్టండి. ఏనుగు పట్టే గొయ్య ఇది? అంటే ఇప్పుడే మొదలు పెట్టాం కదా సార్. పువ్వు అంటే గుర్తుకొచ్చింది. వాడెవడయ్యా గరం మసాలా పువ్వుతో టీ పెట్టిచ్చాడు? వేస్ట్ బాబు. వాడిని ఓ గరం మసాలా టీ పెట్టమనండి. ఏంటయ్యా అంత షాక్ తిన్నారు? అన్నట్టు మీ టీంలో ఎవరో మిస్ అయినట్టున్నారు. ఇల్యూషన్స్ మిమిక్రీ చేసేవాడు ఏరి వాళ్ళంతా? లేదు సార్. ఒకడు అసిస్టెంట్ డైరెక్టరు, ఒకడు కెమెరామెను, ఒకడు వంటవాడు. ముగ్గురు లేకుండానే షూటింగ్ చేసేస్తున్నారా? ఏదో తేడా ఉంది. ఏం జరిగింది అసలు? మీలో మీకేమైనా గొడవలు వచ్చాయా? లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చి వాళ్ళు మధ్యలోనే దిగిపోయారా? లేకపోతే మీ పనికి అడ్డం వస్తున్నారని చెప్పి మీరే వాళ్ళని లేపేశారా? అసలు మీరు వచ్చింది షూటింగ్కి కాదేమో, వేరే ఇంకేదో పని మీదేమో. గొయ్యి దవ్వింది నిజంగా పీను కోసమేనేమో. డెడ్ బాడీ వ్యాన్లోనే ఉందేమో. ఏంటి ఏంటి ఎంక్వైరీ? మేమేదో క్రిమినల్స్ లాగా, మీరేదో పెద్ద డిటెక్టివ్ లాగా. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి మేము ఆన్సర్ చేయాలా? దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బ్లడీ బిజినెస్. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? కొంచెం విరిగే సార్. బాస్ ఏమప్పా అంత సీరియస్ అయిపోతావు? సార్ రాబట్టిని ధీరప్పని సార్ డీటెయిల్స్ తెలుసుకునే దానికే అడవిలోకి తోలినాము. వానికి తోడుగా వేస్ట్ బాబు పుడిచినాడు. రేపు తీయబోయే సీన్ లొకేషన్స్ చూసేదానికి పడేవడే సూర్యగాడిని పంపినాము. ముగ్గురు పోయి 24 గంటలకి జాస్తి అయిపోయినది. ఎవడూ రాలేదు. ఏమైపోయినారో తెలియలేదు. అది కదా పాపము. బాస్కి టెన్షన్ ఎక్కువైపోయి ఆవేశపడినాడు. మీరు ఏమీ అనుకోవద్దు. బాస్ సారుతో అట్లా మాట్లాడేది తప్పప్ప. సారు పర్మిషన్ లేకపోతే ఈ అడవిలో మనము ఏమి చెయ్యలేము. సారు చాలా పవర్ఫుల్. సారీ సొల్లు, సారీ సొల్లే. అయ్యాకి సారీ చెప్పప్పా. సొల్లు. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. అనుకున్న పని అనుకున్న టైం కావకపోతే నాకు కూడా టెన్షన్ వస్తుంది. ఆమా ఆమా సార్. జస్ట్ ఎ మినిట్. నరికేశాడా? గంధం చెట్లు నరికేశాడా? నరికింది ధీరప్పని కాదు కదా? ఏంటయ్యా అంత ఆశ్చర్యపోతున్నారు? ధీరప్పని బతికే ఉన్నాడని అడవిలో అనుకుంటుంటారు కదా. నేను కూడా ఓసారి అన్నాను. ఇక్కడికి దగ్గరలో సింధనూరు అని ఒక గిరిజన గ్రామం ఉంది. ఇవాళ నైట్కి మీరు అక్కడే స్టే. ఆ వెళ్ళిన వాళ్ళు కూడా రావాలి కదా. ఇదిగో ఆ డాక్యుమెంట్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి. ధీరప్పని గురించి నాకు మంచి ముక్కలు మాట్లాడతాను. ఇదిగో నైట్కి మిలిటరీతో మంచి పార్టీ ఉంది. మీరు అక్కడికి వచ్చి బ్రాస్ పటేల్ అని నా పేరు చెప్పండి చాలు. ఓకే వస్తా. ఎర్రగడ్డలో నిమ్మగడ్డ వారింటికి వాచ్మెన్ కావాలను. డిగ్రీ హిందీ ఇంగ్లీషు క్వాలిఫికేషన్స్. నీ అబ్బా గురకా కూడా గెజిటెడ్ రేంజ్ క్వాలిఫికేషన్స్. హైటెక్ సిటీలో జైకేర్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఒరాకిల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కావాలను. ఇదేదో మనకు సరిపెట్టుందే. రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఉతికిన బట్టలు లేవు, ఉతకడానికి సబ్బు లేదు. ఇప్పుడు ఎలా? రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నారేంటండి? అది మా దోబికి దోమ కుట్టి మలేరియా వచ్చి మంచాన పడ్డాడు. అందుకే నేను ఉతకంలో పడ్డా. బట్టలు చూస్తే తలతళ్ళాడిపోతున్నాయి. ఏ సోప్తో ఉతుకుతున్నారు? సూపర్ పవర్ రిన్తో. ఆహా, అది రిన్ కాదు, విమ్. తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యానండి. షాప్లోనా? లేదండి, కిటికీలో. తీసుకోండి.
థ్యాంక్స్ అండి. అండి హుండి ఏంటి, అంజలి అంటే చాలు. ఓకే అంజలి. బాలా, తలస్నానం చేసే రోజు కొంచెం జాగ్రత్త. కిటికీలో షాంపూతో పాటు ఫినాయిల్ కూడా ఉంటుంది. చచా, నేను షాంపూ కొనుక్కుంటానండి. ఎక్కడా, కిటికీలోనా? కాదండి. ఏమండోయ్, ఈ విషయం మాత్రం బామ్మకు చెప్పకూడదు. తెలిస్తే నన్ను ఉతికేస్తుంది. చెప్పలేండి. అదిగో, మీరు నన్ను అండి గిండి అంటున్నారు. ఓకే బాలా, చెప్పను. థ్యాంక్స్ అంజలి. 36, 37, 38. Yes, sir. 39. ఎస్ సార్. మే కమిన్ సార్. వీడెవడు లోపలికి రావడానికి పర్మిషన్ అడుగుతున్నాడు? నువ్వేంటయ్యా? వారిని ఎంట్రీలో నీ ఎంట్రీ నాకేమిటి సార్? గుమ్మంలో ఉండిపోయావుట్రా గుండెలా. నువ్వు అక్కడ ఉంటే నాకు కొంచెం కంగారుగా ఉంటుంది. నువ్వు లోపలికి వస్తానే సేఫ్టీ. కమిన్. నో ప్రాబ్లం. బుక్ ముసిరే టిక్లీ పెట్టరా? సేఫ్టీ కోసం. నేనేమైనా పిచ్చోండా? మీరు రావటం అటెండెన్స్ చేయించుకుని వెళ్ళడానికి అయితే నేను ఎందుకు వచ్చినట్టు? నేను కూడా లాస్ట్ లో తీసుకుంటా అటెండెన్స్. కమాన్, గో సైడ్. గో గో. అమ్మా టికుడి. మిస్టర్, జస్ట్ వెయిట్. ఈ బెంచీలకు చరిత్ర ఉంది నాయన. ఈ ఫస్ట్ 2 బెంచెస్ లో కూర్చున్న వాళ్ళు ప్రొఫెసర్లు చెప్పింది విని వాళ్ళు రాసుకుని పాస్ అయ్యే గుడ్ స్టూడెంట్స్ అన్నమాట. ఆ సెకండ్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు సగం వాళ్ళేదో మాట్లాడేసుకుని సగం మేం చెప్పింది విని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. వాళ్ళలాగనమాట. ఆ లాస్ట్ లో వడుచుడు ఎలా నిద్రపోతాడు. ఈ 3 బ్యాచ్ల్లో నువ్వు ఏ బ్యాచ్ లో కూర్చోవాలంటే ఆ బ్యాచ్ లో కూర్చో ప్లీజ్. వెరీ గుడ్ స్టూడెంట్ అనమాట. హలో మై డియర్ గుడ్ స్టూడెంట్. ఏమ్మా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయలేదా? ఏం లేదు సార్. ఏం లేకపోయాడు సార్, మక్కడకి లైన్ ఎత్తాడు. సేమ్ డైలాగు ఆపేలా చెప్పుద్ది. ఎక్స్పీరియన్స్ తో చెప్తాను. పోయాడంటే చచ్చిపోయాడని కాదండి, వాంతి చేసుకోవడానికి పోయాడండి. డబుల్ మీనింగ్ ఏంటో నాతో నీకు? పోయాడంటే టెంపుల్కి వెళ్ళాడా, షాప్కి వెళ్ళాడా? ముందు చెప్పొచ్చుగా ఆ మాట. ఒరే గుప్తా, నన్నా ప్రభు, ఈ గెటప్ లో మనం ఎలా ఉన్నాం? డైటింగ్ చేస్తున్న ఎముళ్ళ ఉన్నారు ప్రభు. నీ గుప్తా మూసుకుని కూర్చో. చిత్రగుప్తా, హైకమాండ్ చెప్పిన తర్వాత మీరు ఎంత కమాండ్ చేసినా ఉపయోగం లేదు. ఇక్కడ కర్చీఫులకి కుర్చీలకి విలువ ఎక్కువ. లస్స పలికితివి గుప్తా. ఏందిరా నట్టు వచ్చి మందు అవుతున్నా? ఒళ్ళు ఎట్టా ఉంది? బండి నడవాలంటే పెట్రోల్ కావాలి, నేను మాట్లాడాలంటే మందు తాగాలి. ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ వేసిన దాని గురించి ఇంట్రాగేషన్ చేయడానికి వచ్చిన సిబిఐ. ఆఫీసులో మా ఆఫీసర్ వెయిటింగ్. రండి వెళ్దాం. ఇల్లరా మన మిగతా స్నేహితులు. బాబు, నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. నువ్వు 5 పేర్లు చెప్పావు. 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది, కానీ పోలికలు సరిపోతుంది. నీ పోలికలు మాత్రం ఏం మాత్రలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్ వాయిస్, అదే కలర్, అంతే చండాలంగా ఉన్నావు. వీడు చిన్నప్పుడే చండాలంగా లేడు. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా?